ప్రస్తుతం మనం ఏదైతే రంగారెడ్డి జిల్లా మణికొండ నెక్కంపూర్ చెరువు దగ్గర ఉన్నాం. అయితే హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం మణికొండలోని నెక్కంపూర్ చెరువు దగ్గర విల్లాస్ పూర్తి స్థాయిలో కూల్చేయడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సంవత్సర కాలంలో ఏం చేసిందంటే ఈ హైడ్రా కూల్చివేతలు తప్ప ఇంకా ఏమీ చేయలేదని చెప్పేసి ఒకవైపు ప్రజలు విమర్శిస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా వీళ్ళను పూర్తిగా కూల్చివేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తాం సంవత్సర కాలంలో ఒకవైపు మూసి సుందరీకరణ పేరుతో పూర్తిగా ప్రజలందరినీ రోడ్ల మీద పారిస్తుంది. మరోవైపు చిన్న చిన్న కన్స్ట్రక్షన్లు కావచ్చు, పేద మధ్య తరగతి వాళ్ళు ఎక్కడైతే విల్లాస్లో ఉన్న వాళ్ళ ఇళ్ళని పూర్తి స్థాయిలో కూల్చేయడం జరుగుతుంది. మనం వెనకాల కూడా చూడవచ్చు. పొద్దున వీకెండ్ వస్తే చాలు, అయితే శుక్రవారం శనివారం ఆదివారం వస్తే చాలు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గతంలో రెగ్యులర్గా కంటిన్యూ చేసిన హైడ్రా ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టింది. అయితే వీకెండ్ వస్తే ప్రజల గుండెల్లో హైడ్రా ఎప్పుడు వచ్చి మా ఇల్లు కూల్చేస్తుంది, ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలనే ఒక ఆందోళనలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రస్తుతం మనం ఏదైతే నెక్కంపూర్ చెరువు దగ్గర ఏదైతే విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ కూడా పూర్తి స్థాయిలో కూల్చేయడం జరుగుతుంది. పొద్దున ఏదైతే 9 గంటలకు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతుంది. పూర్తిగా ఇప్పటి వరకు అయితే 4 విల్లాస్ పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది. ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రీసెంట్గా వచ్చి పరిశీలించారు. ఏదైతే నోటీసు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కూడా వాళ్ళకు కూల్చివేసినట్టు మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఇటు వ్యాపారస్తులే కావచ్చు, రాజకీయ నాయకులు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ఈ హైడ్రా కావచ్చు, వాళ్ళ ఇళ్ళని కావచ్చు, వాళ్ళ స్థలాన్ని కావచ్చు ఎక్కడ కూడా టచ్ చేస్తలేదు. పేద మధ్యతరగతి వాళ్ళే టచ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా బలంగా ఆరోపిస్తున్నాయి. అయితే గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్ట్రక్షన్ తప్ప ఇంకేమీ తెలంగాణలో జరపలేదు. ఉన్న కూల్చివేతలే ప్రజలు మొత్తం కూల్చివేతల వైపే తీసుకెళ్తుంది. హైడ్రా ఒక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ సైడ్ అని చూస్తుంది. మనం కూడా ఇక నిక్కంపూర్లో చూడొచ్చు. ఒకవైపు అటు ఒక ఏదైతే జేసీబీ కావచ్చు, ఇటు ఒక జేసీబీ పెట్టి పూర్తిగా వెంటనే కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది. పూర్తిగా పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తులో ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఆందోళన చేయకుండా ఇక్కడ ఎవరైతే ఇల్లు కొన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇళ్ళకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకుండా కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం అటు సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అటు కూడా ఇంకెన్ని ఇళ్ళు కూల్చివేస్తారు, ఇంకా ఎంతవరకు కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు అటు సైడ్ అయితే ఆ బిల్డింగ్స్ కూల్చేస్తుందో ఇదే విల్లాకు సంబంధించి, మరో సైడ్ కూడా ఇటు ఇంకో 4 బిల్డింగ్స్ కూల్చేయడం జరుగుతుంది. హైడ్రా పొద్దు నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2 రోజుల క్రితమే ఏదైతే రంగనాథ్ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందట. 2 రోజుల గ్యాప్లోనే 2 రోజుల వ్యవధిలోనే పూర్తిగా వచ్చేసి పొద్దున్నే వీకెండ్ ఆ సమయం కాబట్టి పొద్దున్నే వచ్చేసి హైడ్రా కూల్చివేతలు జరిగింది. అయితే గతంలో తిరుపతి రెడ్డి గారికి ఏదైతే నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు సరైన కాస్త టైం ఇస్తే కోర్టుకెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. కానీ ఎందుకు సామాన్య మధ్య పేద తరగతి వాళ్ళకు హైడ్రా విషయంలో స్టే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఆ టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు కూడా హైడ్రా విషయంలో దుమ్మెత్తిపోస్తున్నాయి. మనం చూడొచ్చు. పూర్తిగా గతంలో రంగనాథ్ గారు ఎక్కడైతే ప్రజలు నివాసిస్తున్న ప్లేసెస్ కావచ్చు, లేదంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన ఇండ్లకు కావచ్చు, మేము ఎక్కడ కూడా కూల్చాము, మేము కాస్త వాళ్ళకి టైం ఇస్తాము, పర్మిషన్ ఇస్తామని కూడా అక్కడ చెప్పడం జరిగింది. మనకు కానీ చూస్తే ఎక్కడ కూడా ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ పూర్తిగా రేపో మాపో వాళ్ళు పెయింట్ వేసుకుంటే ఇంట్లోకి వచ్చే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళకు సరైన టైం ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తున్నారు చూడాలి. ఒకవైపు ఈ 4 బిల్డింగ్ సైడ్ చూసి అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అటు సైడ్ చూస్తే అటు సైడు దాని వైట్ కలర్ బిల్డింగ్స్ చూస్తే దాంట్లో ఏదైతే ప్రజలు కూడా దాన్ని నివసిస్తున్నారు. సో వాటి పరిస్థితి ఏంటి, ఇవి కూల్ చేసినందుకు అవి కూడా కూల్ చేసే పరిస్థితి కనిపిస్తుందా ఏంటి అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ గతంలో రంగనాథ్ గారు పదే చెప్తూ వస్తారు. ఎందుకంటే అమీన్పూర్లో పటాన్చెరులో జరిగిన సంఘటన మళ్ళీ జరగదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తీసేసిన తర్వాత అది పెద్ద ఎత్తున గందరగోళంగా నెలకొంది. సో ఆ విషయం మదిలో పెట్టుకొని ఇప్పుడైనా ఇంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు ఎటువంటి టైం ఇవ్వకుండా బయటకు తోసేసి ఆ ఇల్లు కూల్చేసే పరిస్థితి కనిపిస్తుందా లేదా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.